అరేంజ్ చేసుకోండి లోపు ఇంద్రయేణమదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా సుముహూర్తకాలే సూర్యాదీనాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం ఆనుకూల్యతా శుభఫలావాప్తిరస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం మంత్రి గారు ఒకసారి తీసుకొని సిమెంట్ ప్రసాదన్న శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ధ్రువస్య అభిషిష్టప్రజన్యతః సత్రవః ఇంద్రైవ వృద్ధః అపః క్షేత్రాన్ని సంజయన్న ఇంద్రయేణమదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా సుముహూర్తకాలే సూర్యాదీనాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం ఆనుకూల్యతా శుభఫలావాప్తిరస్తు అయం ముహూర్తస్సు ముహూర్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం అయం ముహూర్తస్సు ముహూర్తో మంత్రి గారు ఒకసారి తీసుకొని సిమెంట్ సంజ శ్రీకామస్య తతం పుత్ర స్వయం త్రిదేవ దేవతా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం తెలుగుదేశం పార్టీ పరంగా చాలా సంతోషించదగ్గ రోజు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎకరం 61 సెంట్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా
మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నే తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తానని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి దాదాపు 20-25 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్సు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి మార్గదర్శకాలు ఇస్తూ ఈ రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువతీ యువకులకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. వారు మరి ముఖ్యంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలని గౌరవిస్తూ, మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ, బలహీన వర్గాలకి వారి వృత్తుల పట్ల కానివ్వండి, వారి కార్యక్రమాలకి చేయూతనిస్తూ మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి వాటి అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఆఫీస్ ఉందో మరి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటూ కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మరి మా ప్రీతమ యువనేత లోకేష్ గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తే అధినేత అని చెప్పేసి. మేమందరం కూడా కార్యకర్తలకి అదే విధమైన గౌరవాన్ని కల్పిస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో కూడా వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వారి దృష్టికి వచ్చిన సమస్యల పట్ల మేమందరం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, మరి ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలు ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా, ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే.